వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం డ్రీమ్ క్యాచర్ మూవీ రివ్యూ చూద్దాం. ఐ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద తెలుగు మూవీ రివ్యూస్ అండ్ హాలీవుడ్ డబ్బు మూవీస్ రివ్యూస్ అన్ని. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే, మూవీలో ఒక 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. హీరో క్యారెక్టర్ ఉంటుంది, హీరోకి ఒక లవర్ క్యారెక్టర్ ఉంటుంది, ప్లస్ హీరో ఫ్రెండ్స్, ప్లస్ హీరోకి ఇంతకుముందు మాజీ లవర్ క్యారెక్టర్ ఉంటుంది. 4 మెయిన్ క్యారెక్టర్స్ లో మెయిన్ టాపిక్ ఏంటంటే, హీరోకి వచ్చేసి డ్రీమ్స్ వస్తుంటాయి నైట్. ఆ డ్రీమ్స్ గురించి స్టోరీ అంతా ఉంటుంది, డ్రీమ్ క్యాచర్ అని చెప్పి. స్టార్టింగ్ అసలు స్టోరీ ఏంటంటే, వీళ్ళు ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటారు, సాఫ్ట్వేర్ కంపెనీలో. హీరోయిన్ కూడా తన కొలిగే. అయితే హీరోకి వచ్చేసి ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది, నైట్ డ్రీమ్స్ వస్తుంటాయని చెప్పి. అయితే ఇవన్నీ హీరోయిన్తో తను షేర్ చేసుకోవడం, అందుకొరకే ఈ డ్రీమ్స్ వస్తున్నాయని చెప్పి ఫస్ట్ తనకు హీరోయిన్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోతుంటాడు. అయితే హీరోయిన్ తెలుసుకుంటుంది తనకు డ్రీమ్స్ వస్తున్నాయని చెప్పి. తెలుసుకొని ఒక డ్రీమ్ క్యాచర్ అని సపరేట్ ఒకటి ఉంటుంది, అది గిఫ్ట్గా ఇస్తుంది. అయితే ఇంకా హీరో వచ్చేసి ఇంకా వీళ్ళందరి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఒకదాన్ని కలుస్తాడు, బుక్ ఆథర్ని. డ్రీమ్స్ నుంచి వెళ్ళిపోవడానికి ఏం చేయాలంటే, అతను చెప్తాడు ఆటోమేటిక్గా అయిపోతాయి, నీ కంట్రోల్లో ఉంటుంది అని అంటాడు. అయితే ఇప్పుడు డ్రీమ్స్ తను ఎలా మొత్తం డ్రీమ్స్ ఎలా కంట్రోల్ చేసుకున్నాడు, ఎలా రిమూవ్ చేసుకున్నాడు, అదంతా మీరు మూవీలో చూడండి. ఈ మూవీ అయితే కొంచెం స్లోగా ఉంటుంది, అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించదు. ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంది. మూవీ అయితే మనకు బోర్ కొడుతుంది. ఎస్, యాక్టింగ్ అయితే పర్లేదు, యాక్టింగ్ మా యావరేజ్ ఉంది, యాక్టింగ్ అయితే వీళ్ళది. డైరెక్షన్ కూడా యావరేజ్. ఈ మూవీకి మనం రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.